కూచిడి, నాన్నని డిస్టర్బ్ చేయకు. అంకుల్తో క్యాంప్కు వెళ్లారుగా, అలసిపోయారు. నాకు నిద్ర రావట్లేదమ్మా. ఏవైనా కబుర్లు చెప్పమ్మా చిన్నప్పుడువి. కబుర్లు చెప్పను. హా, అమ్మా, నాకు ఆ అంకులే నా చాక్లెట్ ఇచ్చింది. అవును, చాక్లెట్ తెచ్చారు. చాలా బిగ్ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు. అప్పుడు నువ్వు అన్నీ తినేస్తా అని ఒక్కటే గోల. ఇప్పుడు ఏమైందమ్మా? నాన్న కోసం Thank you, వచ్చిన uncle. అంకుల్ కుచ్చిడికి పెద్ద చాక్లెట్ బాక్స్ ఇచ్చారు. అమ్మ వచ్చేలోగా Wow, కుచ్చిడి ఎన్ని మెల్లిగా chocolates. చాక్లెట్స్ లాగించేస్తున్నాడు. చాక్లెట్స్ తింటూ ఆ టేస్ట్ని ఆహా, ఎంజాయ్ ఎంత చేస్తున్నాడు. బాగున్నాయో. అలా చాక్లెట్స్ ప్రపంచంలో మునిగిపోయాడు. వావ్, యమ్మీ యమ్మీ. ఇంతలో అమ్మ వచ్చేసింది. అప్పుడేమైందంటే, కుచిడి, ఒక్క చాక్లెట్ తినాలి నాన్నా. ఇంకొకటిస్తా, దీనితో ఆపేసేయ్, ఓకేనా అని అమ్మ ఒక చాక్లెట్ కుచిడీకి ఇచ్చి బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసింది. కాసేపు నాక అమ్మ కిచెన్లో బిజీగా ఉన్నప్పుడు కుచిడి మెల్లిగా వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చాక్లెట్స్ తీసుకుని తినడం మొదలుపెట్టాడు. యమ్మీ యమ్మీ. సాయంత్రం అమ్మ పనిమనిషి లక్ష్మికి కొన్ని చాక్లెట్స్ ఇద్దామని ఫ్రిడ్జ్ తెరిచి చాక్లెట్ బాక్స్ తీసి చూసేపాటికి కొన్ని చాక్లెట్స్ మిస్ అయ్యాయి. అమ్మ కుచిడి పనే అని అనుకుంది. వెళ్ళి అడిగింది. అప్పుడు కుచిడి చాక్లెట్స్ అన్నీ నావి, అంకుల్ నాకే ఇచ్చారు. ఆ మాటలకి అమ్మ షాక్ అయ్యి. అన్నీ చాక్లెట్స్ చూసిన కుచిడి అమ్మ మాట వినడానికి ఇష్టపడలేదు. దానితో ఏడిపించడం ఇష్టంలేక రోజుకి ఒక్క చాక్లెట్ మాత్రమే తినచ్చు అని అమ్మ నెమ్మదిగా చెప్పి ఆ రోజుకి తినడం ఆపించింది. కాని ఇలా ఎక్కువగా తినడం వల్ల కుచిడికి నిద్రలో దగ్గు రావడం ప్రారంభమైంది. కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత అమ్మ మాట వినకపోవడం వల్లే ఇలా జరిగిందని అతనర్థం చేసుకున్నాడు. పాపం. నిజానికి పిల్లలు చాక్లెట్స్, జంక్ ఫుడ్ చూస్తే ఆగడం చాలా కష్టం. వారిని కంట్రోల్ చేయడం కంటే అలాంటి ఫుడ్డు వాళ్లకు అందుబాటులో లేకుండా ఉంచడం మంచిది. చుట్టాలు, గెస్ట్స్ ఎవరు వచ్చినా కూడా పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవ్వడం బదులు ఫ్రూట్స్, టాయ్స్, హెల్దీ ఫుడ్స్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇప్పట్నుంచి ఎవరైనా పిల్లలను కలవడానికి వెళ్తే ఫ్రూట్స్ లేదా హెల్దీ గిఫ్ట్స్ మాత్రమే తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అలా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా నిద్రపోయారందరూ.